తమిళనాడులో టీవీకి అధ్యక్షుడు నటుడు విజయ్ ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకున్నారు. దాని తర్వాత కంపారిజన్లు చాలా ఎక్కువైపోయాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో తమిళనాడు రాజకీయాలని చాలామంది ఎక్కువ మంది వేదాంతులు, సిద్ధాంతులు, అపరజ్ఞానులు తెగ పోల్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, అటు విజయ్ గారికి ఇంకాస్త ఎక్కువగా వెళితే జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా తీసుకొస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక ఇప్పుడు వస్తే సేమ్ ఆయనకిలాగా ఒక పార్టీ పెట్టి ముందుకెళ్తే ఆయన కూడా సీఎం అయిపోతాడు అని టీడీపీ వ్యతిరేక వర్గం కొంతమంది ఉంటారుగా, పేటీఎం బ్యాచ్, ఈ వర్గం ఇక్కడ తయారైపోయి ఒక రేంజ్లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అన్నా నువ్వు వచ్చే, నీకెందుకు, నువ్వు కూడా నెక్స్ట్ సీఎం నువ్వే అని చెప్పి ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చేస్తున్నారు. ఆయన్ని లేపి అక్కడే కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా క్లారిటీ ఉంది. ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలో, అసలు రాజకీయాల గురించి ఆయన ఎప్పుడు దాని గురించి మాట్లాడాలో ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ప్రజెంట్ ఆయన ఒక పాన్ ఇండియా లెవెల్లో, వరల్డ్ లెవెల్లో చెప్పాలంటే ఒక మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో మనందరికీ తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి ఈ టైంలో, ఇలాంటి పీక్ టైంలో ఆయన పిచ్చోడు కాదు రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ మీ పేటీఎం బ్యాచ్తో ఇంకొకరితో కొంతమంది తిట్టిపించుకోవటానికి. అర్థమైందా? అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు వేరు, ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు వేరు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రజెంట్ సిచ్యువేషన్ లేదు. ఇక్కడ ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, అటుపక్క నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళకు ఉంది. వీళ్ళు ఆల్రెడీ దీన్ని పని చేసుకుంటున్నారు. వీళ్ళకి ప్రజెంట్ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే అలాంటి పరిస్థితులు ఉంటాయా అంటే 100కి 100% ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే అనుకూలంగా లేవు. అక్కడ టీవీకి అధ్యక్షుడు విజయ్ గారికి అపోజిషన్ అంటే స్టాలిన్ గారు సీఎంగా ఉన్నప్పుడు అపోజిషన్లో ఉండేటువంటి జయలలిత గారు చాలా బలంగా ఆవిడ చనిపోయిన తర్వాత ఆ స్థాయి నాయకురాళ్ళు ఎవరూ లేకపోవటం విజయ్ గారికి కలిసి వచ్చింది. బట్ ఇక్కడ ఆయన కాంపిటీటర్గా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నా, నారా లోకేష్ గారు అనుకున్నా, లేదా ఫోన్లో ఆయన పేరు కూడా వాడదాం జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా ఉన్నారు ఎవరో ఒకళ్ళు. బట్ అక్కడ అలా కాదు. ఆయన ఒక్కడే ఉన్నాడు ఆపోజిట్లో. తరతరాలుగా ద్రవిడవాదంతో లేదంటే కుటుంబ రాజకీయాలతో ఈ వెసిగి వేసారిపోయారు అక్కడ ఉన్నటువంటి తమిళ ప్రజలు. అందుకే విజయ్ గారిని ఆల్టర్నేటివ్గా చూసుకున్నారు. బట్ ఇక్కడ మన దగ్గర కులాలు బలంగా ఉంటాయి. ఇక్కడ రాజకీయాలు చాలా దారుణంగా ఉంటాయి. అవన్నీ ఆయన 2009లోనే చూశారు. అటు కుటుంబాల్లో కావచ్చు, ఆయనకు సొంత కుటుంబంలో కావచ్చు, బయట జరిగేటువంటి రాజకీయ పరిస్థితుల గురించి ఆయనకు క్లారిటీ ఉంది. ఆయన ఇప్పుడు వచ్చి ఆయన లైఫ్ని పాడు చేసుకోలేరు. డెఫినెట్గా ఆయన వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడైతే రారు అని చెప్పి నాకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది కూడా వచ్చేటువంటి ఒక 10 ఏళ్ల పాటు ఆయన ఒక పీక్ టైం అని చెప్పాలి. ఇది ఆయన స్టార్గా, ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మర్గా, నటుడిగా, గొప్ప నటుడిగా ఆయనకు చాలా మంచి పేరు ఉంది. దాన్ని అది ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలి, ఇక్కడ కాదు. అది ఇక్కడ ఇంకా చాలా టైం ఉంది. ఎన్టీఆర్ గారు కూడా ఎప్పుడు వచ్చారు అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. ఆయనకంటూ ఒక రేంజ్ వచ్చిన తర్వాత అప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ గురించి చూసుకున్నారు. ఇప్పుడు అదే పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఎన్టీఆర్ గారి పార్టీయే, పక్కన ఇంకొక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి అదే రేంజ్లో స్టార్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి 100% స్ట్రైక్ రేటుతో కొట్టారు. ఉంది అక్కడ వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళు చేసుకుంటున్నారు అంతే తప్ప ఇప్పుడు ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి అలాంటి అవకాశం లేదు. అనవసరమైనటువంటి అంటే వాళ్ళు కుటుంబమే. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు నాడు అటు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలాంటి విష్ చేశారో దాన్ని ఒక్కసారి చూడండి. మధ్యలో మీరు పొల్లెట్టి గేలికి వాసన చూసుకుంటే కంపు దొబ్బుద్ది తర్వాత మీకు. అర్థమైందా? అనవసరంగా వాళ్ళ కుటుంబంలో ఏలు పెడితే రేపొద్దున్న మీరు మధ్యలో దూరితే మీ ఏలే పటక్కమని కట్ చేసి పక్కన పడేయాల్సి వస్తుంది. కొంచెం చూసుకుని కూర్చుని సావండి. మీదేదో మీరు ఏడవండి. ఆ 11 స్థానాలని 151కి తెచ్చుకుని దాని మీద కూర్చుని కాన్సన్ట్రేషన్, దానికి ఎలివేషన్స్ ఇవ్వండి. అంతేగాని పక్కన ఎక్కడో విజయ్ గారు గెలిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని, పక్కన ఎక్కడో విజయ్ గారు 107, 108 సీట్లు గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వచ్చేయండి అని చెప్పి ఆ పార్టీని చీల్చేద్దామని ఈ కాదు. కులాల మధ్య, మతాల మధ్య కుంపట్లు ఎట్టడం కాదు. మీరు ఏడిస్తావండి. ఆ రాజకీయం బూతులతో తిట్టడం కాదురా బాబు. ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి మంచి చేయాలి అనేటువంటి దాని మీద ఏడిస్తే రేపొద్దున్న కనీసం ప్రతిపక్ష పాత్ర అడుక్కోవడం కాకుండా దానికన్నా అవకాశం ఇస్తారు. ఇలాగే చేస్తాం, ఇంట్లో ఉన్నటువంటి తల్లిని చెల్లిని కూడా రంగులంటగట్టి తిడతాం అని చెబితే ఇంకెవ్వడూ కూడా మిమ్మల్ని దిగుతాడా, చూస్తాడా అనేది ఆలోచించుకుని సావాలి. ఎందుకు వచ్చింది చెప్పండి.